ఆరెరెరెరెరెరే, ఎందుకు ఏడుస్తున్నావు శంభుబాబు? అమ్మ శంభుబాబుని ఒంటరిగా వదిలేసి వెళ్ళిందా? వచ్చేస్తుంది. నువ్వు నన్ను పిలుచుండొచ్చు కదా, నేను వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చేదాన్ని. మనమిద్దరం బోల్డన్ని కబుర్లు చెప్పుకుందాం, పక్షుల్ని కూడా చూపిస్తాను. నీకిష్టమే కదా? సకు, నా అనుమతి లేకుండా నా కొడుకుని ముట్టుకున్నావంటే ఊరుకునేది లేదు. నన్ను అడగకుండా నా గదిలోకి ఎందుకు వచ్చావు? యమున వదిన, శంభుబాబు ఏడవకుండా నాతో చక్కగా ఆడుకుంటాడు. ఎందుకంటే శంభుబాబు అమాయకుడు. మంచి వాళ్ళెవరో చెడ్డ వాళ్ళెవరో వాడికి ఎలా తెలుస్తుంది? శంభుబాబు, ఇది అత్తయ్య రూపంలో ఉన్న మంత్రగత్తె. దీన్ని నువ్వు అస్సలు నమ్మకు. ఇది ఎంత తీయగా మాట్లాడినా, నీకు ఎన్ని ఆశలు పెట్టినా, నీకు ఎంత ఇబ్బంది వచ్చినా దీని దగ్గర మాత్రం వెళ్లకు. యమున వదిన, శంభు పసివాడు, వాడికి ఎందుకు ఇలా చెప్తున్నారు? వదిన, బాబు నాతో చాలా చక్కగా ఆడుకుంటాడు. వద్దు, మా అందరి జీవితాలతో చలగాటమాడుతున్నావు. అయినా నీకింకా తృప్తి కలగలేదా? నువ్వు మా కుటుంబాన్ని నాశనం చేయటానికి వచ్చావు. దిగుని కీల బొమ్మను చేసుకున్నావు. గంభీరంగా శివంగిలా ఉంటే మా అమ్మకేదో మంత్రం వేశావు. ఇక ఇప్పుడు నా కొడుకు మీద నీ నీడ పడినా కూడా నేను సహించను సకు. నువ్వు నా శంభుబాబుని వశపరుచుకునే ప్రయత్నం చేశావంటే గొంతు పిసికి చంపేస్తాను. నువ్వు తెలివైన దానివి కదా, ఇంకెప్పుడు నా దారికి అడ్రాకు. వెళ్ళక్కడి నుంచి వెళ్ళు. శంభుబాబు, అది అత్తయ్య కాదురా, మంత్రగత్తె. మంత్రగత్తె సకు పెద్ద మంత్రగత్తె. సకు ఎవరు? మంత్రగత్తె. సకు మంత్రగత్తె. ఆ దుష్టురాలు సకు నిన్ను సర్వనాశనం చేయడానికి వచ్చింది. నీ ఇంటిని, నీ కుటుంబాన్ని, నీ సంపదని సమస్తం లాక్కోడానికి వచ్చింది. మనోరమా, నీ కొడుకు దిగు. ఇప్పుడు నీ అదుపులో లేడు, సకు ఆధీనంలో ఉన్నాడు. దిగుని దూరం చేసుకోకు, వాణ్ణి నీ అదుపులో ఉంచుకో. ఏం చెప్పాను? దిగుని నా అదుపులో ఉంచుకోవాలి. ఆ సకు పెద్ద మంత్రగత్తె పాండురంగ పాండురంగ అంటూ గారడీలు చేస్తోంది. నీ భర్త వెళ్ళిపోయాడు, నీ కొడుకు కూడా నిన్ను వదిలి వెళ్లే పరిస్థితి తెచ్చుకోకు. సకు భయంకరమైన మంత్రాలు వేస్తుంది. ఏం చేస్తుంది? సకు భయంకరమైన మంత్రాలు వేస్తుంది. సకు మంత్రం వేయటం వల్లే నువ్వు మంచం పట్టావు మనోరమా. నీకు సేవలు చేసే అవకాశాన్ని సృష్టించుకుంది. ఏం చేసింది? సేవలు చేసే అవకాశం సృష్టించుకుంది. సకు నిన్ను చంపడానికి అంబలిలో విషం కలిపింది, కాని నేను దాని చేతే అది తాగించాను. దాని మీద అపనింద రావాలనే అలా చేశాను. ఆ విషాన్ని అది తాగింది. ఏం తాగింది? విషం తాగింది. ఆ మంత్రాలు వేసే జంట తనని కాపాడింది. దిగుని వశపరుచుకోవాలి, నిన్ను తన పాదదాసిని చేసుకోవాలి. ఇదే ఆ సకు వేసిన ప్రణాళిక. కానీ నేను ఆ విధంగా జరగనివ్వను. ఎవరు జరగనివ్వరు? బాబాగారు ఆ విధంగా జరగనివ్వరు. ఆభరణాల విషయంలో శివప్ప నీకు అబద్ధం చెప్పాడు. ఆ రహస్యం త్వరలోనే బట్టబయలవుతుంది. ఆ రహస్యం బహిర్గతం అవ్వాలని జింగ్రోబాని ప్రార్థిస్తున్నాను. త్వరలోనే అంతా నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది. నేను కోరుకున్నట్టే జరుగుతుంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళు, నా నామస్మరణ చేసుకో. జింగ్రోబా అందించే అద్భుతమైన ఫలితాల కోసం ఎదురుచూడు. ఇకపై నువ్వు చాలా దృఢంగా ఉండాలి. ఎవరిని పడితే వాళ్ళని నమ్మకూడదు. నీకు అవకాశం వస్తుంది, సద్వినియోగం చేసుకో. సకుని వెళ్ళకొట్టు. సువర్ణ అవకాశం నీ తలుపు తడుతుంది, కానీ అప్పటి వరకు శాంతంగా ఉండాలి. తొందరపడి తప్పు చెయ్యకు.
ఏది ఏవైనా సరే ఆ మంత్రగత్తె కథని మనం ముగించాలి. జై జింగ్రోబా! జై జిగ్రోబా. శంభు బాబు, ఇది అత్తయ్య రూపంలో ఉన్న మంత్రగత్తె. దీనిని వస్సలు నమ్మకు. ఇది ఎంత తీయగా మాట్లాడినా, నీకు ఎన్ని ఆశలు పెట్టినా, నీకు ఎంత ఇబ్బంది వచ్చినా దీని దగ్గర మాత్రం వెళ్ళకు. చలివిడి చేశారా? భలే వదినా. వదినా, ఏంటలా ఉన్నారు? నేను మాట్లాడుతున్నా మీరు పట్టించుకోవట్లేదు. ఆశ్చర్యంగా ఉంది. మీరు ఉల్లిపాయలు తరగట్లేదు, మరి కళ్ళల్లో నీళ్ళెందుకు వస్తున్నాయి? అదేంటంటే అది పొగ వల్ల. నాకు అర్థమైపోయింది సక్కు వదినా. యమున అక్క ఇందాక నోటికొచ్చినట్టు మాట్లాడింది, అందుకే బాధపడుతున్నారు కదా. నేను చూశాను. ఇదిగో వదినా, మా అమ్మ నాతో ఏమందో తెలుసా? యమున అక్క దుష్టురాలు, ఆమె నోరు మంచిది కాదని చెప్పింది. అందరితోనూ అలాగే మాట్లాడుతుంది. మీకు తెలుసు కదా, నన్ను కూడా కోప్పడుతుంది. ఎవరూ చూడకపోతే 4 దెబ్బలు కూడా వేస్తుంది. మీరు యమున అక్క మాటలు మర్చిపోండి. యమున వదిన అలా అన్నందుకు నేను బాధపడటం లేదండి. కానీ వదిన గారు శంభు బాబుని ముట్టుకోవద్దన్నందుకు బాధగా ఉంది. శంభు బాబు బంగారం. వాడంటే నాకు చాలా ఇష్టం. ఇలా చూడొదినా, యమున అక్క శంభుని ఎన్ని రోజులు ఆపుతుంది? శంభు కొంచెం పెద్దవాడై పాకడం మొదలు పెడితే ఖచ్చితంగా అత్తయ్య అత్తయ్య అంటూ మీ దగ్గరికి పాక్కుంటూ వచ్చేస్తాడు. వదినా మరిది గారు ఏం మాట్లాడుకుంటున్నారు? అది మా రహస్యం. అన్నయ్యకి చెప్పకండి వదినా. బ్రతిమిలాడినా చెప్పకూడదు. అరే ఏమండి, వైద్యుడు తాతయ్య గారికి రమ్మని కబురు పెట్టండి. ఒకసారి అత్తయ్య గారి చేతుల్ని చూసి వెళ్ళమని చెప్పండి. అంటే ఔషధం ఇప్పుడు ఇవ్వాలో ఆపాలో చెప్తారు కదండి. ఆయనకి కబురు పంపాను సక్కు, కానీ వైద్యుడు గారు పొరుగురికి వెళ్లారంట. సమాచారం పంపాను కాబట్టి తప్పకుండా వస్తారు. సరేనండి. సక్కు, బెల్లం చలిమిడి నువ్వే చేసావా సక్కు? అవును. గుమగుమలాడుతోంది. అంటే మీ అత్తయ్య గారికి ఇష్టమైన వంటకాన్ని చేసి ఆవిడ్ని సంతోషపెట్టాలనుకుంటున్నావు కదా. మంచిది సక్కు. మీ ఇద్దరి బంధం కూడా ఎప్పుడు ఇలాగే తీయగా ఉండాలి. ఏది ఇవ్వు, రుచి చూస్తాను. అయ్యో, ఆగండి ఆగండి. ముందు కులదైవానికి నైవేద్యం పెట్టాలి. ఆ తర్వాత అత్తయ్య గారు రుచి చూడాలి. ఆ తర్వాత మీ అందరికీ పెడతాను, సరేనా? అలాగా కోడలు గారు? సంతోషం.